వెల్కమ్ టు 30 minutes. కిలో దొండకాయలు 1 రూపాయి, కేజీ బంగాళదుంప 3 రూపాయలు, ఇక ఉల్లిపాయ అయితే 2 రూపాయలు. ఏ రోజుల్లో ధరలివి అని అడుగుతున్నారా? ఈ రోజుల్లోవే. కాకపోతే బహిరంగ మార్కెట్లో ధరలు కావు, రైతుల వద్ద పంటను కొనే రేట్లు ఇవి. రూపాయికి 3 రూపాయలకి పంట కొని రైతుల ఇంట్లో మంట పెడుతున్నారు. 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతూ వినియోగదారుల జేబులు కొడుతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటుందెవరు? ప్రజల బతుకును భారం చేస్తోందెవరు? ఇదే ఇవాల్టి 30 minutes. దేశంలోకి ఎఫ్డిఐలు వరదలా పారుతున్నాయి. డిజిటల్ ఇండియాలో ఆన్లైన్ నగదు లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. కొత్త కొత్త పరిశ్రమలు, లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన. దేవుడా, దేశం వెలిగిపోతున్న పారేసి పురుగుల మందుతో కడుపు నింపుకుంటున్న రైతుల సాక్షిగా దేశం వెలిగిపోతోంది. కూరగాయలు చేస్తున్న గాయాలతో గగ్గోలు పెడుతున్న వినియోగదారుల సాక్షిగా దేశం వెలిగిపోతోంది. అటు రైతులను ఇటు ప్రజలను దగా చేస్తున్న దళారీ వ్యవస్థకు చెక్ పడేదెన్నడు? డిజిటల్ ఇండియాలో ఆకలేస్తే డేటా తిని బతకాలా? ఇదిగో ఇలా చూడండి, ఎంత కడుపు మండితే రైతులు పంటలు ఇలా నేలపాలు చేస్తారు. 50 రూపాయలు బస్తా, రూపాయి కేజీ అమ్ముతుంది. రైతు వద్ద కిలో దొండకాయలు రూపాయికి కొంటున్నారు. రైతుకి ఇంత కష్టంగా ఉంది, మరి వినియోగదారులన్నా సంతోషంగా ఉన్నారా? చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయండి, కొనలేకపోతున్నాము. ఈ సరుకులు వారం రోజులుగా వస్తలేవు, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది దేశంలోని అసలు దుస్థితి. పంట పండించే రైతు నోట్లో మట్టి, వినియోగదారుల జేబులకు చిల్లు. దొండకాయ, వంకాయ, ఉల్లిపాయ, బంగాళదుంప ఒకటేమిటి, అది ఇది అని లేదు, అన్నింటా పరిస్థితి అంతే. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు మద్దతు ధర లభించడం లేదు. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితిలో రైతు పంటను అమ్ముకుంటున్నాడు, లేకపోతే రోడ్డున పారేసిపోతున్నాడు. మరోవైపు వినియోగదారులు మండుతున్న ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. రైతు వద్ద కిలో రూపాయి, వినియోగదారుడికి కిలో 30 రూపాయలు. ఈ మధ్యలో 29 రూపాయలు ఎవరు తింటున్నారు? డిజిటల్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నాం. పారిశ్రామికీకరణ, కంప్యూటరీకరణ, ప్రపంచీకరణ కొత్త భారత్ను ఆవిష్కరిస్తుందని తెగ గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అటు రైతును ఇటు వినియోగదారుని దోచేస్తున్న వ్యవస్థగా మాత్రం సమాధి కట్టలేకపోతున్నాం. రైతు నుంచి వినియోగదారుడి దాకా దోపిడీ ఎలా సాగుతుందో ఇక్కడొకసారి చూద్దాం. బంగాళదుంప రైతునే తీసుకుందాం. రైతు వద్ద నుంచి కిలో బంగాళదుంప 3 రూపాయలకు కొంటారు. డీలర్ దాన్ని 5 రూపాయలకు అమ్ముతాడు. అక్కడ నుంచి మొదటి దళారి దగ్గరకు వచ్చేసరికి కిలో 10 రూపాయలు అవుతుంది. అక్కడ నుంచి మార్కెట్ యార్డుకు వచ్చేసరికి 16 రూపాయలు అవుతుంది. అక్కడ నుంచి చిన్న దళారుల దగ్గరకు వచ్చేసరికి 19 రూపాయలు అవుతుంది. అక్కడ నుంచి చిల్లర వ్యాపారులు సూపర్ మార్కెట్స్ వద్దకు వచ్చేసరికి 25 రూపాయలు అవుతుంది. ప్రతిసారి లాగా 18 ఎకర్స్ వేసిండు నేను. దిగుబడి వచ్చేసి బాగానే దిగుబడి మన చేతిలో పని కాబట్టి దిగుబడి అయితే మంచిగా తీశాను. ఎకరాకు 15 నుంచి 18 టన్నులు తీశాను. కానీ రేట్ వచ్చి మా చేతిలో ఏముంటుంది, దిగుబడి మన చేతిలో ఉంటుంది, రేటు మాత్రం మన చేతిలో ఏం లేకుండా పోతున్నది. మనం సీడ్ తెచ్చుకున్నప్పుడు అగ్రహం తెచ్చుకున్నాము, అప్పుడు మనకు కిలోకి 8 నుంచి 10 రూపాయలు పడ్డది. తర్వాత మనం మార్కెట్కి వేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఈసారి అయితే అతి ఘోరంగా 3 నుంచి 5 రూపాయల మధ్యలోనే అమ్మినాం కిలోకి. రైతు దగ్గర కేజీ బంగాళదుంప 3 రూపాయలకు కొంటారు. ఆ తర్వాత అది దళారుల దగ్గర చేతులు మారుతూ మార్కెట్ యార్డ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుందో మీరే చూడండి. ఇక్కడ సరుకు వచ్చినప్పుడు కూడా రేట్ లేదు, 7 రూపాయల నుంచి 5 రూపాయలు నడిచింది మన మార్కెట్. వస్తుంది, కాకపోతే అది 2 నెలలు నడుస్తుంది సీజన్. ఆ తర్వాత మొత్తము ఆగ్రాదే. ఇప్పుడు స్టోర్ మాల్ వస్తుంది, ప్రస్తుతానికి స్టోర్ వస్తుంది, ఆగ్రా స్టోర్. ఈ లోకల్ రాదు, అసలు లోకల్ లేదు. స్టోర్ చేసింది కొనడం ఏముంది, వాళ్ళు పంపిస్తారు అక్కడ నుంచి. దానికి కాకపోతే కిరాయి మాత్రము కేజీకి 4 రూపాయలు పడుతుంది. కేజీ 4 రూపాయలు ప్లస్ దాది 4 రూపాయలు అంటే 8 రూపాయలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రూపాయలు పోతుంది. అది సంగతి. మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చేసరికి 10 రూపాయల రేటు పలుకుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా వినియోగదారులకు అందదు, చిన్న దళారుల చేతులు మారుతుంది. రైతు దగ్గర కిలో 3 రూపాయల దగ్గర ప్రయాణం మొదలుపెట్టిన బంగాళదుంప స్థానికంగా పెద్ద దళారి దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుందో మీరే చూడండి. మేము బోయినపల్లికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఎక్కువ యూపీ నుంచి వస్తుంది ఆగ్రా.
బోయినపల్లి నుంచి మీరు ఇక్కడికి తెచ్చుకోండి. అవును. బోయినపల్లి ఎంత రేట్ ఉంటుంది మీకు? 10 రూపీస్ ఉంటుంది. 10 రూపీస్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కిరాయి అటు కిరాయి మళ్ళీ తీసి 15 రూపాయలు అమ్ముతాం. 15 రూపాయలు. అవును. కిలోకి ఎంత సీజన్గా మార్జిన్ మారుతూ ఉంటుందా? మాది అంటే 2 రూపీస్ 3 రూపీస్ ఇట్లా ఉంటుంది. వినియోగదారుల వద్దకు చేరకముందే 15 రూపాయలై కూర్చుంది కేజీ బంగాళదుంప. ఇప్పటికైనా ప్రజల చెంతకు చేరుతుంది అనుకుంటే అత్యాసే. మధ్యలో చిన్న చిన్న దళారులుంటారు, లేదా చిన్న చిన్న వ్యాపారులుంటారు. మంచిది 14-13 ఉంటుంది. గది తెచ్చుకొని ఇక్కడ మేము 15, బేరగాళ్ళకైతే 15 వేస్తాం, చిల్లర వాళ్ళకైతే 18 వేస్తాం. 18 వేస్తాం. కేజీ లెక్కన కొనుక్కునే వాళ్ళకి కిలో లెక్క. వాళ్ళు బేరగాళ్ళు 5 కిలోలు తీసుకుంటారు, 10 కిలోలు తీసుకుంటారు, వాళ్ళకి 16 వేస్తాం మేము. బయట తీసుకో ఎందుకు అమ్ముతారమ్మా? ఇంకా సంగతి మాకు తెలియదు సార్. వాళ్ళకి కూడా పెట్రోల్ ఖర్చు, కిరాయిలు ఉండాలి కదా సార్. ఎంతకు అమ్ముతారు? 20కి అమ్ముతారా? అమ్ముతారు వాళ్ళు, 20 అమ్ముతారు. చిల్లర పావు కిలో అర్ధ పావు అమ్మాలగా 20 అమ్ముతారు, 25 అమ్ముతారు. వీరందరినీ దాటుకుని ఇళ్ల మధ్య ఉండే దుకాణాలకు లేదా తోపుడు పళ్లకు, సూపర్ మార్కెట్లకు చేరుకునేసరికి 1 కేజీ బంగాళదుంప ధర ఎంతవుతుందో చూడండి. రైతులు ఎంతో కష్టపడి పండించే ఇదే ఆలుగడ్డలు 2 రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటే తిరిగి అన్ని దళారుల చేతులు మారి ఇది సూపర్ మార్కెట్కి వచ్చే వరకు దీని ధర 24 రూపాయలు అవుతుంది. హైదరాబాద్లోని ఓ సూపర్ మార్కెట్లో మనం కేజీ ఆలుగడ్డ కొంటే వాళ్ళు ఇచ్చిన బిల్ 24 రూపాయలు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతు అమ్ముకున్న దానికి ఎన్ని టైమ్స్ రెట్టింపుగా దళారుల చేతులు మారిన తర్వాత తిరిగి వినియోగదారుడికి ఈ ఆలుగడ్డలు వస్తున్నాయో. అది విషయం కాదు, విషవలయం. రైతు నోట్లో మట్టి కొట్టే విషవలయం, వినియోగదారుని వణికించే విషవలయం. స్టోరేజ్, రవాణా ఛార్జీలు, ఇలా అనేక సాకుల మధ్య పెరిగిపోయే ధర రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వదు, వినియోగదారులను ఊపిరి పీల్చుకోనివ్వదు. దళారీ వ్యవస్థ మాత్రం దర్జాగా బతికేలా చేస్తుంది. రైతు నుంచి వినియోగదారుడికి చేరే క్రమంలో కూరగాయ ధర ఎలా పెరుగుతుందో చెప్పడానికే బంగాళదుంపను ఒక శాంపిల్గా తీసుకున్నాం. దొండకాయ, ఉల్లిపాయ, టమోటా ఒకటేమిటి, అన్ని కూరగాయల ధరలను ఇదే రీతిలో దళారీ వ్యవస్థ శాసిస్తోంది. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదానికి అర్థం తెలుసుకున్న ఏ పరదేశీయుడైనా ఈ దేశంలో రైతుకు లభిస్తున్న గౌరవం చూసి ముచ్చటపడతాడు. కానీ ఆ నినాదం మాటున రైతును హత్య చేసే అనేక పరిణామాలు ఇదే దేశంలో కాలరెగరేసుకొని తిరుగుతున్నాయి. బెండ, దొండ, చిక్కుడు, ఉల్లి, టమాటా పంట ఏదైనా సరే పండించిన వాడికి పెట్టుబడి రాదు. తినే వాళ్లకు జేబు ఖాళీ అవక తప్పడం లేదు. వ్యవసాయ భారతంలో దళారులు దగా చేస్తున్నారు, ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రజలు పస్తులుండి చావలేక చచ్చినట్టుకుంటున్నారు. జూదం, వ్యవసాయం అంటే జూదం. అందరికీ అన్నం పెట్టే రైతన్న బతుకును జూదం చేసిన కారణాలు ఏంటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించనక్కర్లేదు. విత్తనాలు, ఎరువులు, విద్యుత్, నీరు, కూలీలు, శ్రమ, అప్పులు, ఇలా ఎన్నో కోణాల్లో నానా కష్టాలు పడ్డ రైతులను అత్యంత దారుణంగా వెక్కిరించి వెక్కి ఏడ్చేలా చేసింది పాతాళానికి పడిపోయిన ధరలే. రైతు దగ్గర మాత్రం పాతాళానికి పడిపోయే ధర వినియోగదారుడి దగ్గరకు వచ్చేసరికి ఆకాశానికి చేరుతుంది. నల్లగొండ జిల్లా దొండ రైతుల ఆవేదన చూడండి. కిలో దొండకాయలు 1 రూపాయి రేటు పలుకుతుంటే దాన్ని అమ్మలేక రోడ్డును పోసేశారు. అదే దొండకాయలు బహిరంగ మార్కెట్లో కిలో 30 రూపాయలు. ఈ రోజు మార్కెట్ 50 రూపాయలు బస్తా, 50 రూపాయలు బస్తా. ఇప్పుడు లేబర్కి 80 రూపాయలు ప్లస్ ఇక బస్తా 100 రూపాయలు, 50 రూపాయలు వచ్చి పెట్టాల్సి వస్తుంది. వచ్చేది దిగుబడి 100 బస్తాలు వస్తున్నాయి. 1 ఎకరానికి 100 బస్తాలు 120 బస్తాలు వెళ్తున్నాయి. ఇప్పుడు అదనంగా ఇప్పుడు 5-6 వేల రూపాయలు నెలకు వారాన్ని పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంది పెండ మీద పుస్తకాలు కావాల్సి వస్తుంది, లేకుండా మందు డబ్బా శరణమవుతుంది. కనీసం సాగు కోసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. పైగా పంటను పొలం నుంచి తరలించడానికి కూలీల నుంచి హమాలీల దాకా అదనంగా చెల్లించాలి. ఈ దుస్థితికి ఒక కారణం దళారుల దోపిడీ అయితే మరో కారణం మార్కెట్ లేకపోవడం, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం. దొండ రైతులేమో రోజు రోజు దిగజారిపోయి బక్క చిక్కిపోయి అప్పుల పాలైతా ఉన్నారు. కానీ దొండ వ్యాపారస్తులు మాత్రం ఇవాళ కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున దళారులు సంపాదిస్తూ ఉన్నారు. పోనీ మేము పండించిన పంటకు విలువ లేదా అని అంటే ఇవాళ 40 రూపాయలు కిలో దొండ బయట అమ్ముతూ ఉంటే రైతుకేమో -2 రూపాయల మీద పడుతున్నది. ఆ 50 రూపాయలు 60 రూపాయలు ఈరోజు 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. రైతు నెత్తినే ఇంకా 80 రూపాయలు కూలీ, 17 రూపాయలు బస్తా, ఇంకా 10 రూపాయలు హమాలి, ఇవంతా కూడా రైతు నెత్తినే పడతా ఉంది.
టమాటా. ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతోంది టమాటా. దీంతో మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా టమాటా కొనాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. వినియోగదారుల్ని ఇంతగా వణికిస్తున్న టమాటా రైతుకు ఏమన్నా అండగా నిలిచిందా అంటే అది లేదు. టమాటా 1 ఎకరా వేసినాము. 1 ఎకరా టమాటా వేస్తే దానికి ఎరువులు, మందులు, కత్తి, పురి అంతా ఖర్చు ఎక్కువ వచ్చింది. 1 లక్ష రూపాయలు, 1.5 లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చింది. అప్పుడేమో కాయలు కాసినాయి. కాయలు కాసినప్పుడేమో ఇక్కడ వస్తే రేట్లే 150 రూపాయలు, 100 రూపాయలు కట్టినాక 150 కాటికి అమ్మింది. కాయలు అంతా అయిపోయినాయి. ఇప్పుడు 10 బాక్సులు, 12 బాక్సులు వెళ్ళినాయి. ఇప్పుడైతే 900, 800 1000 రూపాయల దాకా అమ్ముతుంది. అప్పుడు సరుకు ఉంటే ఆ రేట్లే. ఇప్పుడు సరుకు లేదు, రేటు ఉంది. అట్లా నష్టమే, ఇట్లా నష్టమే. 2 వాకల నష్టం వచ్చింది రైతులు. చిత్తూరు జిల్లాలో గత ఏడాది టమోటాను అధిక మొత్తంలో సాగు చేసి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఒకానొక దశలో కిలో టమాటా ధర 40 పైసలకు పడిపోయింది. దీంతో మార్కెట్ దాకా టమాటాను తీసుకువెళ్లడం అంటే అదనంగా కూలీ ఖర్చులు భరించడం తప్ప మరెలాంటి ఉపయోగం లేదని భావించిన రైతులు పంటను గొర్రెలకు వదిలేశారు. అంత ధర తక్కువగా ఉన్న వేళ వినియోగదారులకు పెద్దగా లాభం కలగదు. ఇప్పుడు టమాటో కిలో 60 రూపాయలకు చేరిన వేళ రైతుకి లాభం కలగడం లేదు. ధర ఎలా ఉన్నా దళారులు మాత్రం బాగుపడుతున్నారు. టమాటా 60 రూపాయల కిలో ఉన్నదండి. వంకాయ 40 రూపాయలు అమ్ముతున్నారు. ఆలు 30 రూపాయలు ఉన్నది. ఇంకా కొత్తిమీర 30 రూపాయలు కట్ట అమ్ముతున్నారు. బీరకాయ 40 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా చిక్కుడుకాయ 40 రూపాయలు. చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయండి. కొనలేకపోతున్నాము. ఈ సరుకులు వారం రోజులుగా వస్తలేవు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ రేట్స్ తగ్గించాలని కోరుకుంటున్నాను. పెట్టిన పెట్టుబడి, పడిన కష్టం అంతా వృధా అయిపోతే తట్టుకోలేక పంటను పారబోసి తల్లడిల్లిపోతున్నాడు రైతు. వ్యవసాయాన్ని జూదంలా మార్చిన ధరలు వెక్కిరిస్తుంటే రైతు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. 60 రూపాయలకు టమాటా, 30 రూపాయలకు దొండకాయలు కొనలేక ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. డిజిటల్ ఇండియా జపం చేస్తున్న మోదీ కార్పొరేట్ వ్యవసాయం వైపు పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చిన్న చిన్న కమతాల మీదే ఉనికిని చాటుకుంటున్న మెజారిటీ రైతులకు ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవన్నమాట. ఆర్థిక సంక్షోభం. ఈ దశాబ్ద కాలంలో అనేక రూపాల్లో ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభాలు సవాల్ చేశాయి. అమెరికాతో సహా అగ్రదేశాలను వణికించాయి. అయినా భారత్ మీద చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక సంక్షోభాల ప్రభావం పడలేదు. దానికి కారణం చిన్న కమతాలతో కూడిన వ్యవసాయ ఆర్థిక రంగమే. అలాంటి రైతులను, వ్యవసాయ రంగాన్ని మార్కెట్ శక్తుల నుంచి, అప్పుల నుంచి, దళారుల నుంచి, కల్తీ విత్తనాల నుంచి కాపాడే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు ఏమీ అంటే చెప్పడానికి ఏం లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మాట్లాడితే విదేశీ పర్యటనలు, FDIలు, డిజిటల్ ఇండియా అంటూ మాట్లాడే ప్రభుత్వం దళారుల నుంచి రైతుల్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దళారుల దోపిడీ కారణంగా వినియోగదారుల మీద పడుతున్న భారానికి చెక్ పడడం లేదు. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నమూనా చట్టాన్ని ఇప్పటికే రాష్ట్రాల పరిశీలనకు కేంద్రం పంపింది. అంటే ముందు ముందు రైతుకు మరింత కష్టం తప్పదు. కార్పొరేట్ కౌగిలిలో చిక్కుకుంటే వినియోగదారుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఒకసారి పంట అధికంగా ఉత్పత్తి అవుతుంది, ధర హఠాత్తుగా పడిపోతుంది. రైతులకు అభయం ఇవ్వడానికి కోల్డ్ స్టోరేజీలు ఉండవు. మరోసారి కరువు తాండవం చేస్తుంది. ఆ వేళ రైతులతో పాటు వినియోగదారుల్ని ఆదుకునే దిశగా చర్యలు ఉండవు. కూరగాయలు మనకు తగినన్ని ఉత్పత్తి కావడం లేదు. తగినన్ని ఉత్పత్తి కానప్పుడే వాళ్లకు ధరలు ఇంత అధ్వానంగా, ఉల్లిగడ్డలు ఉన్నాయి 2 రూపాయలు 3 రూపాయలకు పడిపోయినాయి ఈ మధ్య. అట్లా కొనుగోలు లేనటువంటి పరిస్థితి పడిపోతుంది. అందువల్ల ఏమిటంటే అట్లాంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వాటి గ్రేడింగ్ చేసి బాక్సులలో పెట్టి కనుక ఎగుమతి చేస్తే, ఇది ఎక్కడికైతే కొరత ఉందో అక్కడికి, కొరత ఉన్నటువంటి రాష్ట్రంలోని ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు 2 గంటలు అరబ్ దేశాలకు వెళ్ళడానికి, ఒకవేళ కనుక మనకు అదనంగా మిగిలితే అక్కడికి వెళ్తే మనకు విమానంలో 2 గంటలు 2.5 గంటల్లో పెడతాం. మనకు డబ్బులు కూడా బాగా వస్తాయి. గవర్నమెంట్ కూడా ఉపయోగకరంగా. ఈ పని ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లై శాఖ, హార్టికల్చర్ శాఖ, ఈ 3 కలిసి సమన్వయంతో చేయాలి. రోజు రోజుకు సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాధిస్తున్నాం. అభివృద్ధి క్రమంలో పరుగులు పెడుతున్నాం. కానీ అన్నదాతకు కాస్త భరోసా ఇవ్వడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాం. లాభాలొద్దు,
కనీస మద్దతు ధర ఇప్పించండి చాలని ప్రాధాయపడుతున్నాడు. పంట రోడ్డును పారేసి వ్యవస్థను శపిస్తున్నాడు. ఇటు వినియోగదారులు ఆకాశానంటే కూరగాయల ధరలు చూసి గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా దళారీ వ్యవస్థ తాట తీసే దిశగా ప్రభుత్వాలు పరుగులు పెట్టాలని ఆశిద్దాం. విత్తనాలు దొరకవు, ఎరువులు లభ్యం కావు, వర్షాలు కురవవు, వాతావరణం సహకరించదు, పెట్టుబడి దొరకదు, అప్పులు పుట్టవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రైతు కోరుకునేది ఒక్కటే, గిట్టుబాటు ధర. చాలీ చాలని జీతాలు, 1,00,000 సమస్యలు. వీటన్నిటి మధ్య వినియోగదారుడు కోరుకునేది ఒకటే, సరసమైన ధర. కానీ దళారీ వ్యవస్థ వీళ్ళిద్దరినీ దగా చేస్తోంది. దళారుల తాట తీయడంలోనూ, రైతుకి వినియోగదారుడికి అభయం ఇవ్వడంలోనూ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ ఉన్నాయి. మరి పంటకి పట్టిన దళారీ పురుగు అంతు చూసేదెవరు, ఎప్పుడు? ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.